రైట్ నమస్తే వెల్కమ్ టు వయా టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఏదైతే టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి గతంలో జరిగినటువంటి ఇబ్బందులు ఇప్పుడు జరగకూడదని ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రక్షాళనలు మొదలుపెట్టాడు. అదే విషయంలో చాలా వరకు జనార్దన్ రెడ్డిపై కూడా చాలా వ్యతిరేకత వినిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకోవడానికి అడ్డైనటువంటి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఉన్నాం. ఇక్కడ విద్యార్థి నేతలు కూడా ఉన్నారు. అన్న చెప్పండి, అసలు ఏంటి టీఎస్ ప్రక్షాళన అంటున్నారు? జనార్దన్ రెడ్డి ఏమో నేను రాజీనామా చేసి పారిపోతా అంటున్నాడు. అసలు ఏం లొసుగులు ఉన్నాయంటారు దీంట్లో? ముందుగా తెలంగాణ విద్యార్థి తరఫున నిరుద్యోగుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. అయితే జనార్దన్ రెడ్డి రాజీనామా, దాని తర్వాత జరుగుతున్న పరిణామాలు, సోషల్ మీడియా కావచ్చు, మీడియాలో జరుగుతున్న ప్రచారాలు, అవి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే టీఎస్పీఎస్సీ బోర్డు అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఆ రాజ్యాంగబద్ధ సంస్థ ఉన్న వ్యక్తి మీద పదవులు ఉన్నప్పుడు విచారణ చేపట్టలేరు. సో తను రాజీనామా చేసిన తర్వాత, తన ఆమోదం చేసిన తర్వాత విచారణ చేపట్టే అవకాశం మెండుగా ఉంటాయి. ఖచ్చితంగా మేము విశ్వసిస్తా ఉన్నాం విద్యార్థుల పక్షాన. అయితే దీనిలో భాగం ఏంటంటే ఈ జనార్దన్ రెడ్డి కావచ్చు, దాంట్లో ఉన్న సభ్యులం కావచ్చు, ఇక్కడ ఉన్న గవర్నర్ గారు ఎప్పుడో చర్యలు తీసుకోవాల్సినవి. కాకపోతే గవర్నర్ గారిని గవర్నర్ యొక్క పొజిషన్ మేము తప్పట్టలే, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి ఉన్న లోపాయకారి ఒప్పందం వల్ల, వాళ్ళ అండర్స్టాండింగ్ వల్ల జనార్దన్ రెడ్డి మీద చర్యలు తీసుకోలేకపోయారు. ఖచ్చితంగా గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి జనార్దన్ రెడ్డి మీద మరియు సభ్యుల మీద చర్యలు ఉంటాయని మేము విద్యార్థులు నమ్ముతా ఉన్నాం. ఈరోజు అంటే ఇప్పుడు ఒకవేళ రాజీనామా చేసే చర్యలు ఉండవేమో అనే కొంతమంది విద్యార్థులు కూడా దాదాపు ఇక్కడ ఇబ్బంది పడ్డటువంటి విద్యార్థులుగా దీని మీద క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అయితే ఇది స్పష్టమైన ఒక టీఎస్పీఎస్పీ బోర్డు మీద కావచ్చు, దాని రాజ్యాంగబద్ధ సంస్థ మీద ఉన్న వ్యక్తి వెనకాల ఉన్న ఒక వ్యవస్థ గురించి తెలియని వాళ్ళు మాత్రం ఇలాంటి జరుగుతుంది. ఖచ్చితంగా రాజ్యాంగబద్ధ సంస్థ ఉన్న విచారణ చేపట్టే హక్కు ఎవరు కూడా లేదు. ఎవరికి రాష్ట్రపతి గారు కావచ్చు, లేకపోతే గవర్నర్ గారు కావచ్చు. కాబట్టి సీఎం గారు పూర్తి అడిగింది ఏంది, ఏం జరిగింది, నువ్వు వచ్చిన తర్వాత ఏం జరిగింది, లీకులో కారణం ఎవరు, దాని మీద ఎన్ని ఫిలప్ చేశారు అన్నీ అడిగారు. కాబట్టి తన రాజీనామాని ఓల్డో పెట్టారు కదా. ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. నా విద్యార్థి మిత్రులారా, నిరుద్యోగులారా, స్వయాన రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోవడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక వహించింది, దాని భాగస్వాములు అయింది నిరుద్యోగులు అని చెప్పారు. కాబట్టి మనకి ఎక్కడ అన్యాయం చేయరు. తప్పులకు మన 10 ఏళ్ళ యవ్వన కాలాన్ని వృధా చేసిన వాడిని, నాశనం చేసిన వాళ్ళని సీఎంతో సహా, కేసీఆర్ కేటీఆర్తో సహా ఎవరిని ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టనే సంపూర్ణ విశ్వాసం మాకుంది. అంటే జనార్దన్ రెడ్డి రాజీనామా అని రాగానే అశోక్ నగర్లో నిరుద్యోగులంతా సంబరాలు చేసుకున్నారు. అంటే ఎందుకు ఆ జనార్దన్ రెడ్డి రాజీనామాని అంతగానం వెయిట్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను ఒక గ్రూప్ 1 క్వాలిఫై అయిన వ్యక్తిగా, ఇక్కడే బీసీ స్టడీలో కోచింగ్ తీసుకునే వ్యక్తిగా, మళ్ళా ఈ గ్రూప్ 1 ద్వారా నష్టపోయిండు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎంతమంది 40 లక్షల మంది, అన్అఫిషియల్గా అఫీషియల్ 40 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర ద్వారా 60 నియోజకవర్గాలు తిరిగిన వ్యక్తిని నేను. మీ మీద చైతన్యం చేయాలని చేస్తే నా తల్లిదండ్రులు, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, వృద్ధులు అందరూ కలిసి ఏమంటే, బిడ్డ మీకు అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వం కూలుస్తాము, ఈ ప్రజాప్రభుత్వం తీసుకొస్తామని ఎట్లయితే అనుకున్నారో ఆ విధంగా ప్రభుత్వం వచ్చింది. మొన్న అశోక్ నగర్ కేంద్రంగా, మేము అందరూ అశోక్ నగర్ కేంద్రంగా నేను కూడా భాగస్వామ్యం ఉన్నాను అదేదో సెలబ్రేషన్లో. ఎందుకు చేశామంటే 10 ఏళ్ళ యవ్వన కాలం పోయింది. తెలంగాణ ఉద్యమం ఒకవైపు, అంతకుముందు ఉన్న మా సోదరులందరూ కాలం పోయింది. ఆ తర్వాత స్వరాష్ట్రం వస్తే మా నాయకుడు, ముందున్న నాయకుడు వచ్చాడు కాబట్టి పోరాడిన దాంట్లో మా అందరూ నియామకాలు జరుగుతాయంటే నెట్టు సెట్ క్లియర్ అయిపోయి జైలు డిఎల్కు ఈ రోజు ఉస్మానియా వీడు నివాడి ఉన్నాం మనందరం. ఉద్యమానికి కేంద్రాన్ని మీరే చెప్పారు. అలాంటి తెలంగాణ వచ్చిన ఉద్యమాలు ఉస్మానియాలో ఉడియాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం లేదు. ఆ నియామాల కోసం కూడా పోరాటం. మరి ఇలా దోబుచులాడింది ఎవరు? ఒకవైపు కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు గవర్నర్గా ఉన్నవారు అలా ఆమోదించకుండా, రిజెక్ట్ చేయకుండా అక్కడ పెట్టుకున్నారు. అంటే వీళ్ళందరూ బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది తెలంగాణ విద్యార్థి పక్షంగా దేశవ్యాప్తంగా కూడా ఆడుకుంటా ఉంది. దానికి మూల్యం ఇలా చెల్లించుకున్నారు. ఇలా బీజేపీ చెల్లించుకుంది, బీఆర్ఎస్ కూడా చెల్లించుకుంది. ఇలా మేము బీజేపీని బీఆర్ఎస్ని దూరంగా వేరే చూడలేదు. ఖచ్చితంగా రాబో కాలంలో ఈ తెలంగాణలో 16 ఎంపీ సీట్లు గెలిచి కాంగ్రెస్ పార్టీకి బహుమానంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వ సంపూర్ణ విశ్వాసం చూపెట్టి ఇవ్వాలని తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులు, విద్యార్థులందరూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాం. మొన్న ఎలాగైతే కాంగ్రెస్ ప్రభుత్వంకి ఏర్పాటు కేఎస్సీలో భూమిక పోయించామో, రేపు ఎంపీ సీట్లు కూడా గెలిచి రాహుల్ గాంధీ పీఎం కావడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. అన్న చెప్పండి, అసలు ఏంటి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అనగానే నిరుద్యోగులంతా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి? ఎందుకంటే దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి హాస్టల్స్ కానీ నిరుద్యోగులు ఎక్కువ శాతంగా రోడ్డు మీదకి సంబరాలు చేసుకుంటారు. ఎందుకు జనార్దన్ రెడ్డిపై అంత కక్ష కట్టిరు నిరుద్యోగులు? ఒక్కటండి, నిజంగా కూడా మా యొక్క కళల ఉద్యోగాలను దూరం చేసిన ఒక రాక్షసుడిగా వ్యవహరించి
పేపర్ 17 రకాలైనటువంటి ఎగ్జామ్ పేపర్లను అంగట్లో సరుకుకు ఉన్నంత విలువ లేకుండా చేసి ఇచ్చేసినప్పుడు దీని నుంచి విముక్తి పొందినటువంటి వాళ్ళముగా ఆ సంబరాలు చేసుకోవడంలో సంతోషం ఉంది, ఆనందం ఉంది. అలా అంటే ఇక్కడ ఏంటంటే మాలో ఉన్నటువంటి నిరాశ నిస్పృహలు పోయి మేము కోరుకున్నటువంటి మేము అనుకున్నటువంటి ప్రభుత్వం వచ్చింది కదా, దీని మీద మా ముఖ్యమంత్రి మా ప్రజానాయకుడు అయినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రావడం జరిగింది. మా కలలను నిజం చేస్తాడనేటటువంటి ఒక నమ్మకంతో భరోసాతో ఈరోజు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్వసించుకుంటూ మేము సంబరాలు చేసుకుంటున్నాము. అంబరాన్ని అంటే విధంగా కూడా చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఈ పాపం పండి వాడు వెళ్ళిపోతుండనేటటువంటి ఒక సందర్భము, తర్వాత వాని మీద అంటే వాడు చేసినటువంటి నిర్ణయాలు కావచ్చు, విధానాలు కావచ్చు, నిర్లక్ష్య ధోరణిని ఈరోజు ప్రశ్నిస్తుండు, నిలదీస్తుండు, శిక్షిస్తా అని చెప్పినటువంటి నాయకుడే ముఖ్యమంత్రి అయింది. కాబట్టి అలాంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి మాలో ఆనందము హర్షాతిరేకాలను మేము వ్యక్తపరుస్తున్నాం. అంటే జనార్దన్ రెడ్డి నాకు ఎలాంటి సంబంధం లేని చాలా సీనియర్ని, సిన్సియారిటీ వ్యక్తిని నన్ను ఇలాంటి మాటలని బాధ పెడుతున్నానని నా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి విషయం, దీనిపై ఏం మాట్లాడతారు? సిగ్గుండాలే. ఒక ఐఏఎస్ క్లీన్ చీట్గా ఉన్నటువంటి వ్యక్తివి, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలో ఉన్నవు. ఇవాళ నీ వ్యక్తిగత ప్రతిష్టనే కాదు, ఈ రాష్ట్ర ప్రతిష్ట, ఈ ప్రభుత్వపు ప్రతిష్ట నువ్వు నిర్వహిస్తున్నటువంటి నమ్మకం 30 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నటువంటి విద్యార్థుల నిరుద్యోగుల నమ్మకం, తర్వాత ఎగ్జామ్ రాస్తామనేటటువంటి ఇంకా పాస్ అయ్యి ఇంకా అప్కమింగ్ వచ్చేటటువంటి నిరుద్యోగులకు భరోసా కల్పించాల్సినటువంటి రాజ్యాంగబద్ధంగా సంస్థలో వండుకుని నిర్లక్ష్యమైనటువంటి నేను చేయలేదంటే నువ్వేం పీకినవా? బక్కలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తున్నటువంటి నువ్వు ఆ సూపర్వైజన్ చేసుకోకుండా నీకేమన్నా పనికి రాకొని పోస్టులు నీకు పెట్టిండా? ఎంత నమ్మకం ఉంటే నీ అంత అర్హతలు, నీ అంత విద్యా అర్హతలు, నీ అంత అనుభవం లేనివారు లేరా ఈ తెలంగాణలో? నిన్నే ఏరి కోరి నేను కేసీఆర్ ఎందుకు అక్కడ నిన్ను నియమించడం జరిగింది అంటే విద్యార్థుల జీవితాలతో ఆడుకో, నువ్వు పేపర్లను లీక్ చేసేసుకో, తర్వాత అక్కడ ఉన్నటువంటి విధవలను పనికిరాని నా కొడుకులను అందరిని దాంట్లో ఏమంటారు, అది ఒక రాజకీయ సంస్థ. అది మా జీవితాలండి. 15-20 సంవత్సరాల నుండి కళల ఉద్యోగాల కోసం నీవు వచ్చిన తర్వాత ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాలి, JLDN నోటిఫికేషన్ ఇవ్వాలి, గ్రూప్ 2 చేస్తే కోర్టులో ఏమంటే మొత్తం నీవు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏది కూడా సజావుగా నిర్వహించని అసమర్థ దద్దమ్మవి నువ్వు ఇంకా నువ్వు సమర్థించుకునేటట్లు ఉంటే అది నీకే సిగ్గుచేటుగా మేము అనుకుంటున్నాం. అంటే ఆయన వెంటనే ఆయనతో పాటు సభ్యులు ఆ మెంబర్లు కూడా రాజీనామాల పర్వం, అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నతాధికారులుగా ఉండి ఈ రోజు ప్రభుత్వం మారగానే రాజీనామాల పర్వం పడుతున్నారు, లేదంటే ఫైల్లో చూపించమంటే పారిపోతున్నారు. దీని గురించి ఏమంటారు? ఒక్కటే, నువ్వు నిజంగా తప్పు చేయలేదు, నేను నిజాయితీ పరుని నిక్కార్సనే, నేను నిప్పుల్లో నిలబెట్టినా కానీ నేను కాలకుండా బయటకు వస్తాను, నువ్వంత సత్యవంతుడివి కదా. మరి నీ నిర్ణయాలలో లోపం ఉంది కాబట్టే ఈరోజు ప్రభుత్వం మారింది. ఇదే ప్రభుత్వంతో మేము కలిసి ధర్నాలు చేసినాం, దీక్షలు చేసినాం. నువ్వు దిగిపోరా వెధవా అంటే ఆ రోజు ఎవడు కూడా రాజీనామా చేయాలి. ఇవాళ పీకనిక రాజీనామా చేస్తున్నా మీరు? ఇవాళ ఎందుకు ఊరుకొస్తారు మరి మీరు? ఇవాళ మాకు మా యొక్క జీవితాలకు నాశనం చేసినటువంటి వ్యక్తులను వదిలేది లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు మేము ఉస్మానియా యూనివర్సిటీగా మేము మీకు హెచ్చరిస్తున్నాము, ఇలాంటి వ్యక్తులకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, శిక్షించాల్సిందే. అవసరం అనుకుంటే ఈ ఏమంటారు సౌదీలో గుర్రాలను కట్టి ఈడ్చుకెళ్ళినా కానీ వీళ్ళకు తప్పు కాదని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మొత్తానికి ప్రక్షాళన జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఏర్పడే కమిటీ ఎలా ఉండాలనుకుంటున్నారు? ఒక నిరుద్యోగిగా, ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా నేను నిజంగా అండి, నా పేరు కుర్రేశ్వరలాల్ అండి. 2012లో తెలంగాణ వస్తే గొప్ప ఉద్యోగాలు చేయొచ్చని నేను పంచాయత్ సెక్రటరీ ఉద్యోగాన్ని రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో పాల్గొనడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో మళ్ళీ ఒక పీజీ చేసి ఉన్నా కానీ మళ్ళీ 2వ పీజీ తెలంగాణ ఉద్యమంలో ప్రజల ఆకాంక్ష కోసం నిలబడాలి, ఆ వేదిక ఉస్మానియా యూనివర్సిటీ రావడం జరిగింది. అంటే కళల ఉద్యోగాల కోసం ఒక గొప్ప స్థాయిలో ఒక గెస్టెడ్ హోదాలో ఉండాలని చెప్పేసి నాలాంటి కళలు కన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదండి. అలాంటి వ్యక్తుల యొక్క అంటే అలాంటి వ్యక్తులను తయారు చేసేవాడు కూడా అలాంటి అర్హతలు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఎవరు విషయ నిపుణులు ఉంటారు.
వివిధ రంగాలలో విషయ నిపుణులు ఉంటారు. ఒక క్రైటీరియా ఉందండి, కాన్స్టిట్యూషనల్ బాడీ అది. దానికి చైర్మన్ కావాలంటే ఒక ఐఏఎస్, ఒక రిటైర్డ్గా అయినటువంటి వ్యక్తి కావచ్చు, ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ అయినటువంటి నీతి నిజాయితీ నిఖార్స్ అయినటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఆ బాధలు అంటే కష్టపడి చదివినోనికి ఆ కష్టం విలువ ఏమో తెలుస్తుంది. ఇలా అడ్డదారి వచ్చినోనికి, అడ్డదారిలో ప్రమోషన్లు తీసుకొని వచ్చినోనికి ఎట్లా ఉంటుందండి? ఇంకో ఇట్లనే ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? మొన్న జరిగినటువంటి పేపర్ 17 పేపర్లు లీక్ అవుతాయి. ప్రపంచంలోనూ ఎక్కడ జరగలేదండి ఇలాంటి సంఘటనలు. అది తెలంగాణలో మనము అనుకున్నాడు ఉద్యమ నాయకుడే పాలకుడే ఇండు, మా బతుకులు బాగుపడతాయి, ఎట్టుండరో తెలంగాణ, ఎవడి పాలైందిరో తెలంగాణ అన్నట్టుగా మా యొక్క ఆశలను నిరాశలు చేసి ఎంత మానసిక క్షోభం ఉంటుందంటే, ఒక్కరోజు వాయిదా పడిందంటే లేకుంటే లీక్ అయిందంటే మేము 5 రూపాయల భోజనం తినండి, 5 రూపాయల భోజనం తిని ఏమంటారు ఉదయం అనక పగలనక రాత్రనక కష్టపడి చదువుకుంటూ పుస్తకాలతో సంసారం అండి, పెళ్ళిళ్ళు చేసుకోకుండా పెళ్ళాలతో గాను సంసారం చేసేది, పుస్తకాలతో సంసారం చేసినాం. ఎందుకోసం అంటే ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు సాధిస్తే ఒక రేపు మార్కెట్లో నా తల్లిదండ్రులకు గొప్ప పేరు వస్తుంది, నా గ్రామానికి వస్తుంది, నాకు చదువు చెప్పినటువంటి టీచర్లకు వస్తుంది, తర్వాత ఈ సొసైటీలో నేను బంగారు తెలంగాణ అన్నావు కదా, ఆ బంగారు తెలంగాణ నవనిర్మాణంలో నా భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి ఎంతోమంది నిరుద్యోగుల జీవితాలు ఉంటాయి కదా. అలాంటి జీవితాలను నిలబెట్టాలనుకున్నప్పుడు అలాంటి వ్యవస్థలో ఎవరు ఫిట్ అవుతారు? ఉదాహరణకు ఇప్పుడు ఆగునార్ మురళి గారు ఐఏఎస్ ఉన్నారు, అలాంటి వ్యక్తులను నియమించండి. అంతే యాక్సెప్టబుల్. అందరు కూడా ఇది చేసేట అంటే రిటైర్డ్ ప్రొఫెసర్లు ఉన్నారు, ఇంకా చాలామంది ఎన్నో రకాలుగా అంటే అనేక విషయ నిపుణులు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ క్రైటీరియా ప్రకారంగా ఎవరు ఒక 2 రోజులు లేట్ అయినా తప్పదు కాదండి, 2 రోజులు లేట్ అయినా ఏం కాదు, ఒక నెల రోజులు టైం తీసుకున్నా కానీ నిఖార్స్ అయినటువంటి నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్లు చాలామంది ఉన్నారండి. అలాంటి వ్యక్తులను నియమించండి. అలాంటి వ్యక్తులను నియమిస్తే మాకు నమ్మకము. ఇదే విధంగా ఇప్పుడు ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగిందో అన్నిటినీ రద్దు చేయండి. ఇన్ని 5, 6, 7, 10 సంవత్సరాల నుంచి ఓపిక పడ్డోళ్ళము ఒక 2 నెలలు ఓపిక పట్టలేమండి? ఒక టైం ఏదైతే మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చారో ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ప్రతిది కూడా. ఇప్పుడు నేను ఇంకొకటి చెప్పదలుచుకునే ఏంటంటే ఆ రిటైర్మెంట్ వయసు కూడా అండి, పాపం బీపీ షుగరు కూర్చుంటే లేనిక రాగా లేస్తే కూర్చోనిక రాకుండా వాళ్ళ అవస్థలు చూడలేకపోతున్నాం. అలాంటి జాబ్ ఉన్నటువంటి వాళ్ళందరినీ వాలంటీర్ రిటైర్మెంట్ ఇవ్వండి. మళ్ళీ 58 సంవత్సరాలకే రిటైర్మెంట్ ఏజ్ని పెట్టండి. నాలాంటి నవయువకులం చాలామంది ఉన్నారండి, కొత్త అవకాశాల కోసం చూస్తున్నటువంటి. ప్రభుత్వాలు జనాభా పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వ ఉద్యోగాలు పెరగాలి, కానీ ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే రెడ్యూస్ తగ్గించడానికి మొదలు పెట్టుకున్నవి. అంటే నిరుద్యోగుల యొక్క శాతం ఉన్నతంగా ఇప్పుడు ఉదాహరణకు ఉస్మానియా యూనివర్సిటీలో తీసుకుంటే ఇంతకుముందు PhD చేసిన వాళ్ళు ఏళ్ల మీద లెక్క పెట్టేటటువంటి సందర్భం. కానీ ఇప్పుడు వేల మంది ఈరోజు ఉస్మానియా అంటే తెలంగాణ వచ్చిన తర్వాత 2023 వరకు ఇప్పటి వరకు ఒక 4000 థీసిస్లు సబ్మిట్ చేయడం, డాక్టరేట్లు పొంది ఉన్నారు. మరి వాళ్ళకి ఎలాంటి అవకాశాలు కల్పిస్తారు? తర్వాత జనార్దన్ రెడ్డి మీద బురద చల్లుతున్నారని ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు, ఆయన బాధపడుతున్నటువంటి విషయం. మరి దాని ఫైనల్ గా బురద చల్లడం ఏందండి? ఆ ఊబిలో కూరుకున్నావు నువ్వు కనిపిస్తుంది కదా, విజువలబుల్ కదా, దీంట్లో నువ్వు తప్పు చేయలేదని చెప్పడం ఎంతవరకు బాధ్యత అండి? ఉదాహరణకు ఒక కళాశాల ప్రిన్సిపాల్ ఉంటాడు, ఎవరైనా టీచర్ చేస్తే ఎవడు బాధ్యుడు? ప్రిన్సిపాల్కి లేదా రెస్పాన్సిబిలిటీ? ఉండదా? ఇంత చిన్న లాజిక్ నువ్వు ఎట్లా మర్చిపోతావు కదా? కాబట్టి ఇక్కడ మేము ఒక్కటే కోరుతున్నాం, ఇప్పుడన్నా ఏర్పడేటటువంటి మాకు నమ్మకము భరోసా మేము ఏరికోరి మా బాధలలో బాధగా ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ కూడా వచ్చిండ్రు. మేము చెప్పుకున్నాం, సార్ ప్రక్షాళన చేయాలి, మంచి వ్యక్తులను నియమించాలి, అప్పుడు మాత్రమే మా కళల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి కోరుకోవడం జరిగింది. దానికన్నా అనుగుణంగానే వచ్చిన 2-3 రోజులనే దాటిని ప్రక్షాళన చేయడానికి మొదలుపెట్టిండు. వీళ్ళను మాత్రం వదలకండి. CID ఎంక్వైరీ జరగాల్సిందే. సిట్ వేసినావు, ఆ సిట్ అంటే సిట్టు, ఉట్ట అంటే ఉట్ట అన్నటువంటి కేసీఆర్ ఇచ్చినటువంటి రిపోర్ట్లను ఇది కాదు. ఆ రోజు చిలకప్పలు గురిపలికిన కేటీఆర్ ఈరోజు మాట్లాడాలి, ఇప్పుడు ఏం మాట్లాడతాడో చూడాలి. తర్వాత ఒక TSPSC చైర్మన్ ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని నువ్వు ఒక మంత్రి హోదాలో ఇస్తావు అంటే ఇక్కడ మంత్రులు తర్వాత PAలు మీరు కూడబలుకొని ప్రపంచ దేశాలకు అమ్ముకున్నారండి వీళ్ళు. అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా త్యాగాలు చేసినాము, రబ్బర్ బుల్లెట్లు తిన్నాము, తర్వాత కేసులు పెట్టించుకున్నాము, అరెస్టులు అయినాము, ఆకలితో సగం కడుపున కాలితో ఉద్యమాలు చేసినాం. మా యొక్క
త్యాగాల మీద మా యొక్క త్యాగాల మీదనే ఇవాళ మీరు అనుభవించరు. లాస్ట్కు మీ పాపం పండింది, శాపమై తలిగింది. మీరు ఈ రోజు ఇంట్లో కూర్చున్నారు. ఆ ఇంట్లో కూర్చోవడం, నీ కుర్చీ లాగడానికి మా కుర్చీలు పక్క పెట్టినాం, నీ కుర్చీని పీకినాం. అది నిరుద్యోగుల సత్తా. నిరుద్యోగి తలుచుకుంటే ఎవరినైనా, ఎంత పెద్ద మగోడినైనా ఇంట్లో కూర్చోబెట్టేటటువంటి ఒక స్ఫూర్తి పోరాటం ఉన్నటువంటి నిరుద్యోగులుగా నేను తెలియజేస్తున్నాను. అన్న చెప్పండి, ఏంటి ఆ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఇమీడియట్గా వేగవంతం చేస్తూ ఉన్నారు. జనార్దన్ రెడ్డి ఏమో నాకు ఎలాంటి సంబంధం లేదు, నాకు అసలు ఆ పేపర్ లీకేజ్కి నాకు సంబంధం లేదు అని కూడా ఆయన నా మీద బురద చల్లుతున్నాడు అని అంటున్నారు. దీని మీద ఏమంటారు? ఇది వాస్తవానికి ఏంటంటే ఒక కుటుంబ పెద్దగా అతను ఆ టీఎస్పీఎస్సీ అతనే పెద్ద, ఏ రెస్పాన్సిబిలిటీ అయినా ఆయనే తీసుకోవాలి. అంతకుముందు గతంలో ఏముండేదంటే చిన్న పొరపాటు జరిగినా ఏదైనా జరిగినా కానీ దానికి ఆయన ఎవరైతే దానికి టీఎస్పీ చైర్మన్స్ ఉంటారో వాళ్ళు దానికి రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు రాజీనామాలు చేయడం కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తక్షణమే వాళ్ళ మీద శిక్ష వేయడం అనేది జరుగుతుంది. కానీ ఈయన వచ్చిన తర్వాత ఇట్లా కాదు. దాపు అన్నీ అనమాట. దాపు చూస్తున్నాం, ఒక 10 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం. అంటే 5 సంవత్సరాలు ఎప్పుడైతే ఈయన వచ్చిండో అప్పటి నుంచి మనం చూస్తున్నాం. కానీ ఏ ఎగ్జామ్స్ అనేది సాఫీగా అనేది జరగట్లేదు. ఏదో కోర్టు కేసులని మరి వాంటెడ్ చేస్తుర్రా అన్వాంటెడ్ చేస్తుర్రా అనేది మాకు తెలియదులే. కానీ వాస్తవానికి ఏంటంటే కావాలనే చేస్తున్నట్టు మాకు తెలుస్తుంది. ఎందుకంటే ఏ పరీక్ష అనేది సాఫీగా జరగట్లేదు, ఎలాంటి ఎగ్జామ్స్ అనేది సాఫీగా జరగకుండా ఏదో ఒకటి పెండింగ్ కానీ హైకోర్టులో పెండింగ్ కానీ ఏదో ఒక పెండింగ్ అనేది నడుస్తుంది. రెండోది ఏంటంటే వాళ్ళకి అది పేపర్ లీకేజ్ అనేది వాళ్ళకి అంత సింపుల్ అనిపించవచ్చు. వాళ్ళకి చిన్న పదవి పోతేనే అట్లా అనిపిస్తుంది, పదవి పోతుంది అనేది అట్లా అనిపిస్తుంది. మేము గత 10-15 సంవత్సరాలుగా 12 సంవత్సరాలుగా మేము నిరంతరం ఒక ఆకలితో అసలు మేము ఒక పూట తింటే ఒక పూట తినకుండా ఎన్నో అహర్నిశలు కష్టించి మేము చదువుతున్నాం. కానీ ఇప్పుడు దాకా మాకు జాబు రాలే. ఇంకో నా మిత్రుడు ఇందాక మాట్లాడిన మిత్రుడు దాపు ఆయన తెలంగాణ వస్తే మా జాబులు అంటే మాకు లైఫ్ చేంజ్ అవుతుంది, మేము ఇది చేస్తామని అనుకునే వ్యక్తి ఒక జాబుని ఉద్యమాన్ని అంటే ఆయన ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఆయన ఉద్యమంలో వచ్చిండు. కానీ ఆయన పరిస్థితి ఇప్పుడు దాకా జాబ్ లేని పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి మూర్ఖులు ఉండడం వల్ల, ఇలాంటి నిజాయితీ పరులు అంటే అవినీతి పరులు ఉండడం వల్ల ఏమవుతుందంటే మొత్తం సొసైటీ మొత్తం పొల్యూట్ అవుతుంది. మాలాంటి నిరుద్యోగులకి జాబ్ లేకుండా పోతుంది. అలాంటి వాళ్ళని ఇంకా కఠినంగా శిక్షించాలి. ఆయన రాజీనామాని ఆమోదించకుండా ప్రభుత్వం ఆయన మీద కంపల్సరీ ఒక సిట్ని నియమించాలి, సిఐడి నియమించి తక్షణం ఆయన మీద ఏవేవి ఉన్నాయో అన్ని చర్యలు ఆయన మీద తీసుకోవాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అన్న చెప్పండి, ఎప్పటి నుండి ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగంగా మిగిలిపోయారు మీరు? నేను తెలంగాణ మూమెంట్ నుంచి ఇక్కడే ఉన్నాము. తెలంగాణ వచ్చిన తర్వాతనే నిరుద్యోగం స్టార్ట్ అయింది అన్నట్టు. ఇంతకుముందు ఎంతో కొంత ఏదైనా ఒక నోటిఫికేషన్ ఉండే, మేము ఇంతకుముందు డిఎస్సి నోటిఫికేషన్లో మేము దగ్గర ఒక 1-2 మార్క్స్లో జాబ్ రాలేకపోయింది. కానీ అదే కంటిన్యూషన్లో మేము ప్రిపరేషన్లో ఉన్నాము. కానీ తెలంగాణ మూమెంట్లో తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి, జాబులు వస్తాయి అనుకున్నాం. కానీ ఈ దొర బతుకులే మారినాయి. ఈ దొర ఇంట్లోనే జాబులు వచ్చినాయి. ఈ దొర గడిలే ఈరోజు ఒక స్థాయికి వచ్చింది. జనార్దన్ రెడ్డి గురించి, అసలు జనార్దన్ రెడ్డిని శిక్షించాలని మీ నిరుద్యోగులంతా సంబరాలు చేసుకుంటున్నారు, రాజీనామా సంబరాలు మొదలుపెట్టారు. మరి ఎలా చూడొచ్చు జనార్దన్ రెడ్డి రాజీనామాని? కానీ జనార్దన్ రెడ్డిపై ఎలాంటి యాక్షన్ ఉండవు? జనార్దన్ రెడ్డి రాజీనామా చేయగానే మేము సంబరాలు చేసుకోలేము, వాని పాత్ర పెడదామని అనుకున్నాము. ఎందుకంటే జనార్దన్ రెడ్డి గారు గ్రూప్ 1 ప్రిలిమ్స్ 1, 2, 3 ఒక్కోసారి కాదు 2 సార్లు పేపర్ లీకేజ్ అయ్యి రద్దు అవుతూ ఉంటే ఈయనను ఒక్కసారి మేము వెళ్ళి మాట్లాడితే కనీసం దాని మీద స్పందించలేడు. ఓ ఇంటి పెద్దగా, ఒక సంస్థ పెద్దగా, ఓ రాజ్యాంగబద్ధంగా ఆయన నియమించిన ఆ సంస్థకి ఈయన పెద్ద అయినా కనీసం దాని గురించి ఒక మాట మాట్లాడలేడు, దానికి స్పందించలేడు. కనీసం దాన్ని మేము ప్రక్షాళన చేస్తామని చెప్పలే, విద్యార్థులకు భరోసా ఇవ్వలే, నిరుద్యోగులకు భరోసా ఇవ్వలే. కానీ ఈరోజు ముందుకొచ్చి మేము ప్రజాపాలన తీసుకొచ్చినాం కాబట్టి ఈ ప్రభుత్వంలో ఆయన రాజీనామా చేయడానికి ముందుకు వచ్చిండు. ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఇట్లా అదే కంటిన్యూషన్ ఉండాలి కదా, నీకు భయం లేదు కదా, నువ్వు తప్పు చేయలేవు కదా. తప్పు చేయనప్పుడు నీకు భయం ఎందుకు? కంటిన్యూషన్ అదే పదవిలో కొనసాగు. ఒకవేళ నువ్వు తప్పు చేయనప్పుడు రాజ్యాంగబద్ధంగా మా ప్రభుత్వం మారింది కాబట్టి, ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. అందులో నీ తప్పు లేనప్పుడు నీకు నేను శిక్షించారు కదా. నువ్వు తప్పు చేసినందుకే కదా ఈరోజు భయపడి వెళ్తున్నావు. కనీసం ఇంతకుముందు ఒక్కసారి నా స్పందించి ఉంటే బాగుండారు. నిజంగా జనార్దన్ రెడ్డి గారి తప్పు లేనట్టుంది, అందుకే ఈయన ముందుకు వచ్చి మాట్లాడుతుంది. కానీ ప్రభుత్వ తప్పు ఉంది, ప్రభుత్వ వాళ్ళు ఏదో రకంగా అయినా ఇరికించవచ్చు అని అనుకున్నాం. కానీ ఈ జరగదే. వీళ్ళందరూ కుమ్మకాయ, అటు కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు ఉండే వీళ్ళు, కేసీఆర్, ఈ టీఎస్పీఎస్ చైర్మన్, వీళ్ళందరూ కుమ్మకాయ ఈరోజు నిరుద్యోగుల బతుకులు మార్చిరు, బతుకులను నాశనం చేసిరు, ఆగం చేసిరు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఎందుకంటే
దిల్సుఖ్ నగర్కి వెళ్ళండి, అశోక్ నగర్కి వెళ్ళండి, ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళి చదువుకుంటే వాళ్ళ పరిస్థితి హాస్టల్ ఫీజు కట్టక ఇబ్బందులు పడుకుంటా ఇంటికి వెళ్ళిపోయి నోటిఫికేషన్ వస్తున్నాయంటే నోటిఫికేషన్లు ఎప్పుడు రద్దు అవుతున్నాయని చెప్పి మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తున్నాయని చెప్పి ఆయామాలయం గురివై కొందరు లాస్ట్ చిన్న చిన్న ఉద్యోగాలకు చేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో. మనం ఏరుకోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మన 10 సంవత్సరాల మన నాశనం అయిపోయింది. అందుకే ఈరోజు జనార్దన్ రెడ్డి గారిని ఊరికనే వదిలవద్దు, ఆయన మీద మొత్తం విచారణ జరిపించాలి. విచారణ జరిపించినంత తగిన శిక్ష విధించాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని నమ్ముతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఆయనను ఉత్తగా వదలవద్దు. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అటు బీజేపీతో కుమ్మగాయి జీవితాలతో నాశనం ఆటలాడుకునే ఎందుకు ఈ ప్రభుత్వం వీళ్ళ ప్రతి ఒక్క సంస్థల మీద ప్రతి ఒక్క దాని మీద విచారణ జరిపించి వీళ్ళని తగిన శిక్ష విధించి విద్యార్థులకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ నిరుద్యోగులకు సహాయం చేస్తుంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తుంది, ఖాళీగా ఉన్నటువంటి జాబ్లను ఇస్తుందని మీరు అనుకుంటున్నారు? 100%. ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు దాకా ఉన్న నోటిఫికేషన్స్ ఇంతకుముందు చేస్తున్న జాబ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జాబులే. ఇప్పుడు దాకా 9 సంవత్సరాల నుంచి ఒక నోటిఫికేషన్ లేదు. వచ్చిన నోటిఫికేషన్ ఇంతకుముందు చెప్పాను నేను, ఇంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్స్ అయినా ఆడికి అన్నట్టు. అందుకే ఇప్పుడు రాగానే 2 రోజులనే 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ప్రక్షాళన చేస్తున్నాడు. దాని టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసిన తర్వాత 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఇంకోటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ ఇట్లా చేశారు. కాకుంటే దాన్ని కొద్ది టైం తీసుకొని దాన్ని అమలు చేస్తారని నమ్మకం ఉంది. 100% ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం న్యాయం చేస్తుందని నమ్ముతున్నాం. ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే వీళ్ళు టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు బీజేపీకు టీఆర్ఎస్ అనేది ఈ రెండు కలవట్లేదు అన్నట్టు. ఈ టీఆర్ఎస్ అవుతుంది, అది బీజేపీ అవుతుంది. అందుకే బీజేపీకు వీళ్ళు ఒక సంబంధాన్ని కలుపుకోవడానికి ఈయన గిట్లా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా చెప్పుకున్నాను అన్నట్టు. అందుకే ఈరోజు బీఆర్ఎస్కి వచ్చిన పార్టీ ఈరోజు బొందలు కలిసిపోయింది. అలాగే అదే బీజేపీని ఈరోజు సెంట్రల్లో బొంద పెట్టబోతున్నాము. ఈ నిరుద్యోగులు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తాము. ప్రజాప్రభుత్వం తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ భారతదేశ ప్రజల మీద ఉందని. అన్న ఏంటి జనార్దన్ రెడ్డి రాజీనామా అనగానే అశోక్ నగర్లో సంబరాలు టపాకులు కాల్చుకున్నారు, అంతా కక్ష ఎందుకు కట్టిరాను నిరుద్యోగులైన మీద? ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ తినక చదువుకుంటున్నాము. రీడింగ్ రూమ్లో కానీ హాస్టల్ ఫీజులు చెల్లించుకుంటూ ఒక పూట తిని ఒక పూట ఖాళీ కడుపుతో రీడింగ్ రూమ్లో చదువుకొని ఉంటున్నాం. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏది ఉందో కొన్ని అవినీతి టీఎస్పీసీలో చాలా అవినీతి అక్రమాలు జరిగినాయి. దాని ద్వారా దానికి బాధ్యత వహిస్తూ జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేయడం జరిగింది. అది చాలా నిరుద్యోగులకి శుభ పరిమాణము. ఇంకోటి ఏంటంటే అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ దాని మీద సిట్టిని కానీ ఈడీని కానీ విచారణ జరిపి నిరుద్యోగులకు మంచి న్యాయం చేకూరుస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే ఇలా జరగడము. అన్న చెప్పండి, అసలు తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నమెంట్ వచ్చినాక టీఎస్ ప్రక్షాళన అంటూ కూడా నిరుద్యోగులకు భరోసా విధంగా పోతుంది. కానీ అక్కడ టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ జనార్దన్ రెడ్డి మాత్రం రాజీనామా ఆమోదించాలని కూడా చెప్తున్నాడు. దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదైతే టీఎస్పీఎస్సీ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి టీఎస్పీని కమిషనర్ గారు జనార్దన్ గారు, సో ఒక ప్రభుత్వాలు మారినా లేదా ప్రభుత్వాలు ఉన్నా ఎవరికి లోబడి పనిచేయాలైనా రాజ్యాంగానికి బట్టి పనిచేయాలి. కానీ అంతకుముందు ఏం పని చేసిండు? కేసీఆర్కు లోబడిగా, కేసీఆర్ చట్టానికి లోబడిగా, కేసీఆర్ కుటుంబానికి అనుకూలంగా ఇచ్చినటువంటి పని చేసిండు. కాబట్టి కొత్త బృందం వచ్చిన తర్వాత వెంటనే ఇప్పుడు నా భాగవతం ఎప్పుడైతే బయటపడుతుందని చెప్పేసి ఎప్పుడే రాజీనామా చేయాలని చూసిండు. సో దానికి గవర్నర్ గారు తిరస్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త బృందం కూడా దీనిపై పూర్తిగా విచారణ జరిగేంత వరకు దీన్ని ఆమోదించేది లేదు. ఎందుకంటే ఇది చట్టాన్ని లోబడి పనిచేయలేదు. ఈయన ఉన్నటువంటి టీఎస్పీసీ సమయంలో ఏ పరీక్షలు కూడా ఏ ఎగ్జామ్ కూడా పకడ్బందీగా నిర్వహించలేదు. అన్ని లోపకారి ఒప్పందాలు చేసుకొని నిర్వహించిండు. పేపర్ లీకేజ్లో కూడా ఆయన కీలకమైన పాత్ర ఆయనదే ఉన్నది. ఎందుకంటే ఆయన ఏ విధంగా చేపించే విషయాన్ని చూస్తే ఇప్పుడు ఒక కాలేజ్ ఉంటుంది, ఆ ఉదాహరణకు మల్లారెడ్డి కాలేజ్ అనుకుందాము. అక్కడ ఒక సెంటర్ ఇస్తాడు. ఆ సెంటర్కి ఇచ్చిన తర్వాత అన్ని సెంటర్లు ఇచ్చేదానికంటే ఆ సెంటర్లోకి ఎక్కువ మందిని కేటాయిస్తాడు. సో గవర్నమెంట్ డబ్బులను ఈ విధంగా మలిచిండు కాబట్టి అన్ని బయటపడే ఆస్కారం ఉంది. సో దాని గురించే ముందే ఆయన భయపడి రాజీనామా చేసిన. దానికి రాజీనామాను ఎట్టి పరిస్థితులు ఆమోదించకుండానే పూర్తి విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఎందుకు నాకు ఎలాంటి సంబంధం లేదు,
నా మీద కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, నాకు పేపర్ లీకేజ్లో ఎలాంటి భాగస్వామ్యం లేదు అంటున్నాడు. మరి దాని గురించి మీరు ఏం చెప్తారు? ఎలాంటి లేదు అని చెప్పినప్పుడు ఇప్పటికే దాదాపు 3-4 నెలలు దాటిపోయింది. 4 నెలల నుంచి విచారణ జరిగి ఏదైతే బాధ్యులను మీరు రిమాండ్ చేసిరో వాళ్ళపైన ఛార్జ్షీట్ ఫైల్ చేసి మీరు నిర్దోషిగా నిలబెట్టాలి కదా. వాళ్ళని మరి దోషులా నిర్దోషి చెప్పకుండానే నాకు సంబంధం లేదని ఎలా కుదురుతుంది? చట్టబద్ధంగా కమిషనర్ గారు ఐఏఎస్ నుంచి మీ కమిషనర్కి వచ్చినప్పుడు నీ బాధ్యత ఉండదా? నోటి మాట చెప్తే సరిపోదు కదా. 150 మందిని దాదాపు ఇప్పుడు రిమాండ్ చేసిరు, వాళ్ళపైన ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయలేదు. మరి ఎక్కడ జరుగుతుంది లోపము? దీని బాధ్యత ఎవరు వహించాలా? ఉన్నటువంటి కమిషనర్గా బాధ్యత వహించాల్సింది, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ వహిస్తారా, లేకపోతే కేటీఆర్ వహిస్తారా? అది కూడా చెప్పమని చెప్తున్నాం ఆ విషయంలో. అంటే 30 లక్షల మంది నిరుద్యోగులు అంటే ఇదే ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ ప్రతి ఒక్కరు కష్టపడి నోటిఫికేషన్ వచ్చినప్పుడు, కానీ జనార్దన్ రెడ్డి రాజీనామా అనగానే నిరుద్యోగులు అందరూ టపాకులు కాల్చుకొని సంబరాలు చేసేంత ఏమొచ్చిందన్న? ఒక రాజీనామాకు ఇంతగానో సంబరాలు ఉంటాయి. ఒక విషయం ఏంటంటే దాదాపుగా 9 సంవత్సరాలు దానికన్నా ముందు ఒక చిన్న విషయం చెప్పాలా మీకు. గంట చక్రపాణి మనకు టీఎస్పీఎస్ చైర్మన్ ఉండేది. సో మనకు టీఎస్పీఎస్ ద్వారా ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 కొన్ని 4-5 పోస్టులను వాళ్ళు నిర్వహించడానికి, తర్వాత డిపార్ట్మెంట్ టెస్టులు నిర్వహించడం వాళ్ళకి టైం సరిపోవు. కానీ గంట చక్రపాణి ఏం చేసిందంటే హోల్సేల్గా కేసీఆర్ లెక్కల రాష్ట్రం మొత్తం అన్ని ఉద్యోగాలు నేనే భర్తీ చేస్తాను, నర్సరిజం కానీ, ఫారెస్ట్ కానీ, డిఎస్సి కానీ, కానిస్టేబుల్ అన్ని అగ్రిమెంట్ చేసుకున్నాడు. అగ్రిమెంట్ చేసుకుని ఉన్నట్టు 12 నెలల టైంలో క్యాలెండర్ ప్రకారం వాటికే సరిపోయి ఇవన్నీ ఎట్లా భర్తీ చేస్తావు? సో 4 సంవత్సరాలు ఆయన ఈ విధంగా నిరుద్యోగ జీవితాలు చెలగట మాట్లాడడం, ఏ నోటిఫికేషన్ భర్తీ చేయలే, నోటిఫికేషన్ సాధ్యం కాలేదు. ఒక్క గ్రూప్ 4 నోటిఫికేషన్ భర్తీ చేయాలన్నా, ఒక గ్రూప్ 2 నోటి భర్తీ చేయాలన్నా కనీసం 6 నుంచి 6 నెలల టైం పడుతుంది. సో ఆ 6 నెలల టైంలోనూ మిగతా డిఎస్ ఎప్పుడు నిర్వహిస్తావు, మళ్ళీ ఫారెస్ట్ ఎప్పుడు నిర్వహిస్తావు, నర్స్ ఎప్పుడు నిర్వహిస్తావు, పోలీసు అన్నిటితో అగ్రిమెంట్ చేసుకొని ఆయన నాశనం చేసిండు. దాని తర్వాత ఈయన జనార్దన్ రెడ్డి అంతకుముందు మున్సిపాలిటీలో ఆయన బాగా డబ్బులు తిని అలవాటు, మున్సిపాలిటీ నుంచి ఇక్కడ వచ్చిండు, ఇక్కడ వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఎక్కడ దొరకకపోతే ఏం చేసిండు, నేరుగా పేపర్ లీకేజ్ అని చెప్పేసి తన కింద ఉన్న ఉద్యోగులతో డైరెక్ట్గా పాస్వర్డ్ ఇచ్చేయడము, కీ ఇచ్చేయము, పేపర్ తయారు చేసిన వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడిచేసి నాకు సంబంధం లేకుండా మీరు ఉండాలని చెప్పేసి ఆయన చేసిండు కాబట్టి ఈరోజు ఆ సీట్లో కూర్చున్నాడు. ఎందుకంటే మళ్ళొకసారి వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఉంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఉంటే రాజీనామా చేసేటోడు. సరే నువ్వు రాజీనామా అనుకున్నప్పుడు పేపర్ లీకేజ్ అయితే జరిగిందో అదే బాధ్యత వహించాల్సింది కదా. ఇన్ని రోజులు ఎందుకు కూర్చున్నావు మౌనంగా? అంటే నీకు ఇంత తప్పు ఉంది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే కూర్చున్నావు కదా ఇన్ని రోజులు. ఒకవేళ నీకు సంబంధం లేదని చెప్తే పేపర్ లీకేజ్ జరిగిన వెంటనే నేను రాజీనామా చేస్తున్నా నా వైఫ్ అని చెప్పి ఉంటే మేము నమ్మేటోళ్ళం కదా నీకు. సో దాని గురించి ఇలా రాష్ట్రంలో ఉన్నట్టు 30 లక్షల మంది నిరుద్యోగులు స్వచ్ఛందంగా వచ్చి ధర్నాలు చేసిన తర్వాతనే కాదు అయినా రాజీనామా చేయలేదు. కానీ ఇలా సంబరాలు ఎందుకు చేస్తున్నాము? నీపైన విచారణ జరుగుతుంది, నీ భాగవతం బయట తీసుకొస్తామని చెప్పి కాబట్టి ఉత్సవాలు చేస్తున్నారు. సో దీనికి కూడా పూర్తిగా బాధ్యత వహిస్తాడు, దాన్ని ఖచ్చితంగా ఆయన అనుభవిస్తారు శిక్ష అని చెప్పి కోరుతా ఉన్నాం. అంటే మొత్తంగా ఫైనల్గా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అంటున్నారు, జాబ్ క్యాలెండర్స్ అంటారు. అంటే కేసీఆర్ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ నిరుద్యోగులను ఆదుకునే ప్రయత్నం ఏమైనా చేస్తుందని నమ్ముతున్నారా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గత 50 ఏళ్లలో కూడా ఉద్యోగాల విషయంలో ఒక పకడ్బందీగా ఒక టైం టు టైం అని మెయింటైన్ చేసింది. దాని తర్వాత మనం తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సరాలు కానీ ఆఫ్టర్ తెలంగాణ కానీ మనం జాబ్ విషయంలో పూర్తి వైఫల్యం చెందిన విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో, కేవలం ఒక ఉద్యోగానికి సంబంధించిన మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఎందుకు చేసింది? నిరుద్యోగులను ఈ టైం ప్రకారం చదువుకుంటారు, టైం ప్రకారం నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పేసి. కానీ ముందే అని కాకుండా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా న్యాయం చేస్తుందని చెప్పేసి భరోసా ఉన్నది. ఇది టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకు కఠిన శిక్ష చేయాలి, సిట్టింగ్ జడ్జితో ఆయనపై ఎంక్వైరీ చేయాలి. ఆయన రాజీనామాను ఆమోదించకుండా ఎందుకు ఈరోజు రాజీనామా చేసే వాళ్ళు ఈరోజు అదే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రి అంటే ఈరోజు రాజీనామా చేసేటోడివా అంటూ కూడా విద్యార్థి నేతలు ఆయనపై ఫైర్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ ఈరోజు అధికారంలో రావడానికి దాదాపు మొత్తంగా నిరుద్యోగులంతా గ్రామాన తిరిగి ఇంటింటి డోరు కొట్టి కేసీఆర్ని గద్దె దించాలి, లేకపోతే మా జీవితాలు ఖరాబ్ అయినట్టు, మీ ఫ్యూచర్లో మీ పిల్లల జీవితాలు ఖరాబ్ అవుతాయి అనుకుంటా వాళ్ళు ప్రచారం చేసినట్టుగా చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా జాబ్ క్యాలెండర్ని తొందరగా చేశారు, తొందరలోనే నియామకాలు జరుగుతాయన్నట్టుగా ఆశిస్తున్నామంటూ ఓయూ విద్యార్థులు వైఆర్టీతో తెలిపారు. కెమెరామెన్ సాయితో ఉదయ్ కిరణ్, వైఆర్ టీవీ, ఉస్మానియా యూనివర్సిటీ.